తెలుసుకోబోయేది ఒక రోగానికి, అంటే ఎస్పెషల్లీ మూర్ఛ రోగం అంటాం దాన్ని, ఫిట్స్ రోగం. ఈ ఫిట్స్ రోగానికి ముద్ర ఏది, ముద్ర చికిత్స ఏముంది దీనికి, తర్వాత ఇంటి నివారణలు ఏమున్నాయి, ఇది తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగిద్దాం. మిత్రులారా, ఈ యొక్క ఫిట్స్ రోగము అనేటువంటిది మనకు అందరికి తెలుసు. ఈ ఫిట్స్ రోగం ఎందుకు వస్తుంది, ఏమి కారణము అనేది తెలుసుకుంటే, ఎక్కువగా ఈ చెప్పాలంటే ఈ రోగం వచ్చేటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తలలో ఏదో ఒక ప్రాబ్లం, తలలో ఏదైనా తగిలడం కానీ, ఒక గాయం కానీ, గట్టిగా తగలడం కానీ ఏదో జరిగి ఉంటాయి, కింద పడిపోవడం కానీ ఎప్పుడోసారి అలాంటివి ఏదో జరిగి ఉంటాయి. తలకు మంచి గాయం ఉంటుంది, అక్కడ కొన్ని నరాలు పర్టికులర్గా కొన్ని నర్వ్స్ దెబ్బతిని ఉంటాయి. సో అదొక కారణం అయితే, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే మనకు అజీర్ణము, వీక్నెస్, తర్వాత ఎప్పుడు పదే పదే ఫీవర్ వస్తుంది అనుకోండి, పదే పదే ఫీవర్ వస్తుందంటే మన బ్రెయిన్లో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుగా. సో ఇలాంటిది. తర్వాత ఇంకోటి, కొన్ని ఎక్కువ మంది ఏం చేస్తారంటే టీ కాఫీ ఎక్కువ తాగుతూ, టొబాకో అంటే ఈ ధూమపానం చేసేవాళ్ళు, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తింటూ ఉంటారు చూడండి వాళ్ళు. తర్వాత ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు, అంటే ఈ కోకోకోలా ఇలాంటివి. తర్వాత స్మోకింగ్, ఆల్కహాలు, సరైన నిద్రపోకపోవడము, సరైన టైంకి ఆహారం తినకపోవడము. సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీటన్నిటిని మనం దూరంగా ఉండాలి. సో అయితే మన మన యొక్క జీవనశైలి ఎలా పెట్టుకుంటే మంచిది అని అనుకుంటే, ఈ రోగం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, ఈ హెడ్ బాత్ చేయాలని చెప్తారు. హెడ్ బాత్కి కోల్డ్ వాటర్ వాడడం అని చెప్తారు. ఈ రోగం ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా తలస్నానం చేసి, తలస్నానానికి కోల్డ్ వాటర్ వాడాలి. ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి. ఇది ఒక కండిషన్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సరైన టైంలో ఆహారం తినండి. తర్వాత ఆహారం తినే ముందు ఖచ్చితంగా స్నానం చేసినాక ఆహారం తినండి. స్నానం చేయకముందు ఆహారం తినద్దు, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే సో ఈ రోగం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు 2 ముక్కుల్లో కూడా ఈ రంధ్రంలో ఒక 3 డ్రాప్స్, ఏది మన దేశీ ఆవు యొక్క నెయ్యి, కరగబెట్టిన నెయ్యిని ఇక్కడ ఒక 3 డ్రాప్స్, ఇక్కడ ఒక 3 డ్రాప్స్ వేసుకొని పడుకునే ముందు అట్లా ఆ 2 ముక్కు రంధ్రాలు వేసుకొని పడుకుంటే ఈ రోగం తొందరగా నయమవుతుంది. అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దాన్ని మనం పాటించాలి మిత్రులారా. సో తర్వాత ఏమవుతుందంటే, మనం ఏమేమి ఇంట్లో చేసుకునే నివారణలు ఏంటి ఈ వ్యాధికి, మూర్ఛ వ్యాధికి, ఫిట్స్ కంటే, ఇది గమనించండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పాటించండి. ఒకటి ఏంటంటే, మనం ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో, అంటే పొద్దున్నే యొక్క పరగడుపుతో మనం ఏం చేయాలి, తులసి కషాయం సేవించాలి. 1 కప్పు మార్నింగ్ ప్రతిరోజు తులసి కషాయం, తులసి ఆకులతో కషాయం చేసుకోవాలి. ఓకే. తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలంటే, మధ్యాహ్నం ఆహారం ముందు ఏం చేయాలంటే 1 గ్లాస్ నీరు తీసుకోండి, 2 గ్లాసుల తేనె తీసుకోండి, 2 చెంచాలు తేనె వేసుకోండి దాంట్లో 1 గ్లాస్ నీళ్ళలో. తర్వాత 2 యాలక్కులు బాగా దంచి పొడి మాదిరి చేసుకొని దాన్ని కలిపేయండి, బాగా గ్రైండ్ చేయాలి. 2 యాలక్కులు తీసుకొని బాగా గ్రైండ్ చేసి, అంటే ఫైన్ పౌడర్ అవుతుందా, దాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఈ ద్రవ్యంలో కలిపి, అది మనము అంటే మధ్యాహ్నం మీల్స్ ముందు తీసుకోవాలి. దీన్ని ఒక అర్ధగంట ముందు తీసుకుంటే సో వాళ్ళకు మంచి ఫలితాలు సాధించవచ్చు, ఎవరికి మూర్ఛ ఉన్నటువంటి వాళ్ళకి. ఓకే. తర్వాత ఇంకొక పరిహారం ఉంది, 1 గ్లాసు వాటర్కి, అది కూడా ఎప్పుడంటే బిఫోర్ మీల్స్ అని చెప్తాము. బిఫోర్ మీల్స్ అంటే మధ్యాహ్నము ముందు లేదా సాయంకాలము ముందు. ఓకే. సో ఆ మీల్స్ కంటే ముందు తీసుకోవాలి. ఇది కూడా 1 గ్లాసు వాటర్కి 3 స్పూన్ల మన దేశీ, అంటే కౌ యూరిన్ అని చెప్తాం, గోమూత్రం అంటాం, ఆర్క్ అంటాం. ఆర్క్ డైరెక్ట్ దొరుకుతుంది మీకు. ఆర్క్ అంటే మనకు ఆయుర్వేద షాప్ దొరుకుతుంది. ఆర్క్ తీసుకోండి, 3 స్పూన్ల ఆర్క్ను ఒక గ్లాసు నీరుకి చేర్చుకొని దాన్ని మనం సేవిస్తే ఈ రోగాన్ని మనం వేగంగా తగ్గించుకోవచ్చు. సో అంటే చెప్పిన ట్రీట్మెంట్లు అన్నీ కూడా మీరు ఏదైనా మెడిసిన్ తీసుకుంటుంటే, అలోపతి మెడిసిన్ దాంతోపాటు చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. అది చేస్తున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టాలా అంటే, ఆ మెడిసిన్ పక్కన పెట్టాలా, ఇవి మాత్రం చేయాలి, అలా లేదు. ఓ పక్క మెడిసిన్ కావాలంటే వేసుకుంటూనే ఇవన్నీ పాటిస్తూ వస్తే, ముందు ఆ మెడిసిన్ తీసేసి, మెడిసిన్ అంటే ఎలాంటి మెడిసిన్ లేకుండా కూడా మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం దొరుకుతుంది. అందుకోసం సో ఆ విధంగా చేయండి. తర్వాత దీనికి ఒక అద్భుతమైన ముద్ర ఉంది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఇంటి నివారణలు ఇవన్నీ కూడా మీకు ఆరోగ్యం కుదుటపడే వరకు ఇవి చేసుకుంటూనే ఉండండి. ఈ విధంగా చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని సో రోజుకు ఆరోగ్యంగా ఉండడానికి, తర్వాత మూర్ఛ వ్యాధి నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయండి.
ఎవరైనా అలాంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు. అయితే దీనికి ఒక అద్భుతమైన ముద్ర కూడా ఉంది. ఈ ముద్ర పేరు ఏంటంటే మృగి ముద్ర. మృగి ముద్ర. మృగి ముద్ర అంటే మృగి అంటే జింక. జింక ఉంది కదా, ఆ జింక యొక్క మెడ ఎలా ఉంటుందో అలా ఈ యొక్క ముద్ర రూపం అలా ఉంటుంది. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. రోజు ఒకసారి పొద్దున సాయంత్రం 50 నిమిషాలు కనీసం, అంటే 30 నిమిషాల నుంచి 50 నిమిషాలు పొద్దున సాయంత్రం చేస్తే సో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ ముద్ర ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది మృగి ముద్ర. ఇప్పుడు అపాన ముద్ర అంటే ఇలా టచ్ చేస్తాం. వేర్లు కొనలు అంటే మనం 3 వేర్లు ఈ కొనలు ఇట్లా టచ్ చేస్తాం కదా చివర్లు. అదే ఈ మృగి ముద్ర అంటే ఇలా టచ్ చేయాలి. అంటే ఈ 2 వేళ్ళు మధ్య వేళ్ళు ఈ ప్రాంతంలో ఇది టచ్ చేయాలి. ఇలా ఇలా చేసి ఇలా పెట్టుకోవాలి. చూడు జింకలా ఉందా, కనిపిస్తుందా జింక? ఇలా పెట్టుకొని ఇట్లా 2 కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా తొడ మీద పెట్టుకోవాలి. 2 ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఇట్లా దగ్గరలో పెట్టుకొని కింద పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక జింకలాగా ఉంది చూడండి. ఈ యొక్క రూపం ఎలా ఉంది? జింకలాగా. జింక కొమ్ములు, జింక యొక్క మెడ ఉన్నట్టుగా ఉంటుంది. దానికే దీన్ని డీర్ ముద్ర అంటాం, లేదంటే మృగి ముద్ర. ఇది ఒక 30 నుంచి 50 నిమిషాలు పొద్దున సాయంత్రం చేసుకొని తర్వాత ఒక 15 నిమిషాలు మనం ఈ ప్రాణముద్ర చేస్తాం. దీని తర్వాత 15 నిమిషాలు ప్రాణముద్ర. ఓకే, సో ఇలా చేసుకోండి. సో దీని ద్వారా ఖచ్చితంగా మనం ఈ ఫిట్స్ అనే దాన్ని, మూర్ఛ వ్యాధి ఫిట్స్ అనే దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సో దీంతో ఈ ఇంటి నివారణ కూడా ఇప్పుడు ముగిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతవరకు కూర్చొని ఓపిక విన్నందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే, థ్యాంక్ యూ.